వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో లెంత్ వైజ్గా మనం పీల్ చేసుకొని పల్చటి స్కిన్ని దాన్ని రోల్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ షేప్లో మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇలాంటి కొంచెం ఫ్లాట్ పీలర్ ఉంటే బాగుంటుంది. సో ఇలాంటి స్ట్రిప్స్ కావాలి. ఓకే, సో మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాల్సితే అన్ని లేయర్స్ మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. సో రోల్ చేయడం స్టార్టింగ్లో ఇది ఫస్ట్ ఒక 2 వరుసలు ఇలా చుట్టేసి దీన్ని ఇలా టర్న్ చేస్తున్నాము. ఇలా ఒక చుట్టు చుట్టేస్తాం. ఓకే, సో మళ్ళీ ఇలా టర్నింగ్, ఇలా టర్నింగ్. ఓకే, సో ఒక్కొక్కటి ఎలా టర్న్ చేస్తూ లాస్ట్లో ఇలా దాన్ని వదిలేస్తే మనకు కొంచెం ఇలా ఒక ఫ్లవర్ షేప్లో అనేది వస్తుందన్నమాట. ఓకే, సింపుల్. ఇలా రోల్ చేసేసుకొని జస్ట్ ఈ టర్న్ ఒకటి ఇస్తున్నాం, అది ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ రోల్ కాగానే మళ్ళీ ఇంకొక టర్న్, కొంచెం లేతగా ఉన్న మనకు కీర అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది బెండ్ అనేది కూడా ప్రాపర్గా ఎలా కావాల్సి అలా బెండ్ అయిపోతుంది మనకు. రైట్, ఒక చిన్న పూల గుత్తిలా తయారు చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్గా 2 హ్యాండ్స్ మనకి ఇక్కడ వర్క్ అవుతూ ఉంటాయి. లాస్ట్ దాన్ని ఇలా వదిలేస్తాం అన్నమాట. సో ఇది జనరల్గా ఏంటంటే మనము కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి ఫుల్ లెంత్ స్ట్రిప్స్ రిబ్బన్లా ఉండే వాటితో ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో అదే ఐడియాతో నేను ఇక్కడ కీరాతో ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో అలా రిబ్బన్తో చేసుకున్న మీకు ఫ్లవర్స్ బాగా వస్తాయి. సో అది చేసేది ఏందో మనం పేపర్తో ఇక్కడ వెజిటేబుల్స్లో మనకు కీరా అనేది కొంచెం లెంత్ వైజ్గా వస్తుంది. స్కిన్ కూడా కొద్దిగా మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా. సో దాంతో మనం ఇలాంటి చాలా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో వీటి మధ్యలో టమాటోతో ఇక్కడ కూడా నేను స్కిన్ రోస్ట్ చేస్తున్నాను. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం వెజిటేబుల్స్తో ఫ్లవర్స్ చేసుకొని అరేంజ్ చేసుకుంటే మనం తయారు చేసిన ఫుడ్ డిష్ కానీ లేకపోతే సలాడ్ ప్లాటర్ కానీ ఇంకా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని కూడా ఇలా రిబ్బన్ ఫోల్డ్ చేసినట్టు ఇది కంటిన్యూగా మనం బెండింగ్ అనేది లేకుండా, ఎందుకంటే దీని స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది టొమాటోది, కాబట్టి అలా ఫోల్డ్ దీంట్లో చేయలేము. రైట్, ఇది ఇక్కడ మధ్యలో వచ్చేస్తుంది మనకి.
ఓకే. సో కీరా కింతో మనం ఇలా ఫోల్డింగ్ మెథడ్లో, రిబ్బన్ ఫోల్డింగ్ మెథడ్లో తయారు చేసుకొని ఫ్లవర్స్ని ఒక బంచ్లా తయారు చేసి కూడా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.